శ్రావణమాసంలో అందరూ తప్పకుండా వినాల్సిన గృహలక్ష్మి కథ. వేదాలు, శాస్త్రాలు వల్లించడమే కాదు, అవి చెప్పిన ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపుతున్న కర్మిష్టి. నిత్యాగ్నిహోత్రి పేరు కశ్యపుడు. అతని ఇల్లాలు అతనికి తగిన బుద్ధిమంతురాలు. ఇల్లాండ్రకు మేల్బంతిగా ఆ ఇంటిని చెప్పాలి. ఆచారానికి కుదురు. పతినే దైవంగా భావిస్తూ, పతిశుశ్రూష తప్పక, ఏ పనిలోనూ సోమరితనం లేక పతియాజ్ఞకు కట్టుపడి ఇంటిని పాలసముద్రంగా చేసుకున్న గృహలక్ష్మి. ఆ ఇల్లాలి పేరు సావిత్రి. నందిగ్రామానికి ఆమడదూరంలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. బాగా చదువుకోకపోయినా పురోహిత వృత్తికి తగిన స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు గలవాడు. ఆ ఇంటా ఈ ఇంటా పొరుగు ఊళ్లలో నోములు, వ్రతాలు చేయిస్తూ వాటితో వచ్చే బియ్యం, పిండి తెచ్చి భార్యకి ఇస్తూ కాలం వెళ్ళిస్తున్నాడు. చెప్పవలసి వస్తే బీదవాడనే చెప్పాలి. అతని భార్య పేరు రోహిణి. ఆమె సర్వశుభలక్షణాలు గల బుద్ధిమంతురాలు. ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాటాడి ఎరగని సాధ్వి. పతిసేవ గృహజీవనానికి నావ అని త్రికరణశుద్ధిగా నమ్మి అలాగే నడుస్తున్న ఇల్లాలు. ఆ దంపతులకు కలగక ఒక కొడుకు కలిగాడు. వానికి యజ్ఞశర్మ జాతకర్మ, నామకరణం సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెట్టారు. పిల్లవాడు చక్కగా పెరిగి 5 ఏళ్లు కాగానే అక్షరాభ్యాసం, 7 ఏళ్లు రాగానే ఉపనయనం చేశాడు. ఆకస్మికంగా యజ్ఞశర్మ కన్నుమూశాడు. కొడుకు తల్లి అనాథజీవనులయ్యారు. కొడుకు తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిభత్యం యాచించి కాశీ, గయ, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్లాడు. తండ్రికి యథావిధిగా పారలౌకిక క్రియాకాండ నిర్వర్తించాడు. అలాగే దేశాటనం చేసి నందిగ్రామానికి వచ్చి అచ్చట ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపం, తపం చేస్తూ ఉన్నాడు. అనుష్ఠానమయాక గ్రామంలోకి వెళ్లి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టిన భిక్షాన్నంతో ఆకలిచిచ్చును అంచుకుంటూ, ఆలయానికి ప్రక్కగానున్న చెరువునీటితో దప్పి తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. తదేక దీక్షగా జపతపాలు సాగిస్తున్నాడు. ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్న చెట్టు క్రింద కట్టుబట్ట ఆరవేసి జపానికి కూర్చున్నాడు. అంతలో ఆరని ఆ బట్ట మీద రెట్టలు పడ్డాయి. ఏమిటా అని పైకి చూచాడు. కొమ్మమీద తెల్లని కొంగ, నల్లని కాకి. కోపంతో బెదరగొట్టుతూ చూచాడు. ఆ కోపదృష్టికి కొంగ, కాకి అక్కడికక్కడే చచ్చి టప్మని క్రింద పడిపోయాయి. బట్టమీద రెట్టె వేసినందుకు చచ్చాయి. చావని అని మొదట సంతోషించాడుగాని క్షణకాలమయాక అయ్యో, నోరెరగని పక్షులు నా కోపాగ్నికి ఆహుతి అయిపోయాయే అని విచారించాడు. ఒక కర్ర తెచ్చి ఆ రెంటినీ దూరంగా పారజిమ్మి చెరువులో కట్టు బట్టను శుద్ధిచేసి స్నానం చేసి ఆలయానికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం అయింది. భిక్షాటనానికి గ్రామంలోకి వెళ్లాడు. సరాసరి కశ్యపుని ఇంటి ముందుకి వెళ్లి భవతి భిక్షాం దేహి అని కేకవేశాడు. అదే సమయంలో కశ్యపుడు ఊరినుంచి ఇంటికి వచ్చి లోనికి వెళ్లాడు. సావిత్రి భిక్షుకుని కేక విన్నదేగాని పతికి సేవ చేయక ఏ పని చెయ్యని ప్రతివ్రతా రత్నం కనుక దేవశర్మకు ఆహారం పెట్టలేకపోయింది. పతికి స్నానం, భోజనం వగైరా అంతా సక్రమంగా జరిపి ఆయన నిద్రించాక ఒక విస్తరిలో ఆహార పదార్థాలు తెచ్చి తీసుకోవడుగా అని ఆదరంగా అన్నది. నేను ఎప్పుడో వచ్చి అన్నం అడిగాను. ఇంతసేపు నీ వాకిట నిలబెట్టి ఇప్పుడు తెస్తావా అన్నం అని దేవశర్మ రోషంతో మండిపడుతూ ఆ ఇల్లాల్ని కాల్చేస్తాను చూడు అన్నట్టు చురచుర చూడసాగాడు. తాను గొప్ప తపశ్శక్తి కలవాడనని గర్వం. అమాయకురాలు సావిత్రి పరమపతివ్రత. వానిచూపులకు జంకక, నేను కొంగను, కాకిని కానయ్యా, నీ కరకుచూపులకు కాలి చావడానికి, తీసుకో భిక్ష తీసుకో అని చిన్న నవ్వు నవ్వి హేళనగా అన్నది. ఆ మాటకి దేవశర్మ గతుక్కుమన్నాడు. ఎక్కడో ఊరివెలుపల చెట్టుక్రింద జరిగిన విషయానికి ఇంటనున్న ఈమెకి ఎలా తెలిసింది? ఈ పరోక్ష విషయ జ్ఞానం ఈ ఆడుదానికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నతో వాన్యాకలి అణగిపోయి ఆశ్చర్యం తలమునకలైంది. కిమ్మనకుండా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. తలవంచుకుని తిన్నగా తన విడిదికి వచ్చాడు. ఆకులో ఆహార పదార్థాలు గుమ్మరించి అన్నీ కలిపి ఒకమారే ఆహారించాడు. సరియైన చైతన్యం లేదు. అలాగే చెయ్యి నోరు కడుగుకున్నాడు. ఎండ చల్లబడిన తర్వాత మళ్లీ కశ్యపుని ఇంటికి వచ్చాడు. అప్పటికి కశ్యపుడు నిద్రలేచి పొలం పనిమీద వెళ్ళిపోయాడు. సావిత్రి ప్రాచీన పురాణ కథ ఏదో చదువుకుంటూ తీరుబాటుగా కూర్చుంది. అమ్మా అనే కేక వినగానే తాటాకు పొత్తం పదిలంగా క్రిందపెట్టి మెల్లమెల్లగా కలహంసిలాగా అడుగులు వేస్తూ వీధివసారాలోకి వచ్చింది. ఎదుట చేతులు జోడించి నిల్చున్న బ్రహ్మచారి దేవశర్మ. ఏమి వచ్చావు వడుగా అని ఆదరంగా అడిగింది. అమ్మా, ఎక్కడో జరిగిన దానిని ఇంటనున్న నీవు ఎలా చెప్పగలిగావు? శక్తి నీకెలా వచ్చింది? అది అడగడానికి వచ్చానని బెదురుతూనే అడిగాడు ఆ బ్రహ్మచారి. అదా, చెప్పనా? పతిని ఆరాధ్యదైవంగా భావించి సేవించడం భార్య ధర్మం. నేను ఆ ధర్మాన్ని ఏమరక నెరవేర్చుతూ ఉంటాను.
దానివల్ల నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది. స్వధర్మం ఎంత కర్కశమైనా దానిని శ్రద్ధతో ఆచరించేవారికి అన్ని శక్తులు అలవడతాయి. దానిలో ఆశ్చర్యపడవలసింది లేదు. ఇక నీ విషయానికి, నిన్ను నవమాసాలు మోసి దుర్భర ప్రసవవేదన భరించికని నిన్ను కళ్లలో వత్తిపెట్టుకుని పెంచిన తల్లిని, పైగా అనాథను, నీపై ఆధారపడియున్న వ్యక్తిని గాలికి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసే జపము, తపము అర్థంలేని పనులు. కన్నతల్లిని మించిన దైవం లేదు. మాతృదేవో భవ అనే శృతివాక్యం వినలేదా? విని ఏమి లాభం? ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు వశం అవుతాయి. ఆ మాత్రం తెలియక స్వధర్మ త్యాగిపై ఏదో తపస్సు చేస్తున్నావు. తపస్సు, నీ తపస్సు వల్ల వచ్చేదేమిటి? కొంగని, కాకిని చంపడం, అంతే కదా. వెళ్ళు, బుద్ధికలవాడవై ఇంటికి వెళ్ళు, తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు, అదే గొప్ప తపస్సనుకో. ముందుగా నీ కోపానికి బలి అయిపోయిన పక్షులకు దహనశుద్ధి చేసి, స్నానం చేసి, తిన్నగా ఇంటికి వెళ్ళు. తల్లిని పోషిస్తూ ఉండు. నీకు యజ్ఞశర్మ అనేవాడి కూతురు భార్య అవుతుంది. పోయి అడుగు. తరువాత మీకు ఒక కొడుకు కలుగుతాడు. వాడు మీ వంశకర్త అవుతాడు. ఆ పైన నీ తల్లి, భార్య మరణిస్తారు. ఇంకేముంది? నువ్వు యథావిధిగా సన్యాసం స్వీకరించు. ఆ లక్ష్మీదేవిని మనస ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి. జన్మాంతమందు విష్ణు సాయుజ్యం పొందుతావు అని చెప్పింది సావిత్రి. అన్నీ విన్నాడు. క్షమించు తల్లి, బుద్ధి వచ్చింది. పోయి వస్తాను అని దేవశర్మ వెనుదిరిగి వచ్చి పక్షులకు దహనాదికం చేసి తిన్నగా స్వగ్రామం వచ్చాడు. సావిత్రి చెప్పినట్టే మాతృసేవ చేస్తూ, గృహస్థుడై, పుత్రుడు కలిగాక, భార్య, తల్లి మరణించగా సన్యాసి అయాడు. ఆ లక్ష్మీదేవిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాయుజ్యం పొందాడు. విన్నారా? స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో, అలాగే జ్ఞానం అనేది. అది లేకపోతే మనిషి కాడు. ఆహారం, నిద్ర, భయం వగైరా మనుష్యులకు, పశువులకు సమానమే. జ్ఞానం అనేది ఒక్కటే మనుష్యులకు అధికం. అదిలేని నాడు మనుష్యుడు కొమ్ములు, తోకలేని పశువన్నమాట. సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానం. తెలిసిందా అని వ్యాసుడు చెప్పినట్టుగా సూతుడు భరద్వాజాదులకు చెప్పాడు. చాలా గొప్ప కథ చెప్పావు. ఇంకా ఏవైనా విశేషాలు? శుకుడు మీ గురువుగారిని అడగడం, ఆయన చెప్పడం అని భరద్వాజుడనగా సూతుడు చిరునవ్వు నవ్వి అడుగుతావని తెలుసు. సామాన్యుడవా భరద్వాజ? బుద్ధి, ప్రజ్ఞ, ప్రతిభ ఈ మూడు నీమూర్తిగా ఉన్నాయి. విను. మా శుకుడు చక్కని ప్రశ్న వేశాడు. ఏమిటో తెలుసా నాయనా? సంసారం ఒక బలిష్టమైన చెట్టు. దానిని ఆశ్రయించిన మానవుడు సుఖ దుఃఖాది ద్వంద్వాలనే త్రాళ్లకి కట్టుపడి, ధనం, భార్యాపుత్రులు అనేవి చాలక, కామక్రోధాది శత్రువులు పట్టుకుని పీడిస్తూ ఉంటే లేనిపోని ఆశల వలయానికి చుట్టూ తిరుగుతూ, ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటాడు. ఆ సంసారికి ఈ బంధాల నుంచి మోక్షం ఏ విధంగా కలుగుతుంది? అదేదో చెప్పు అని అడిగాడు. అప్పుడు మా ఆచార్యుడు మంచి ప్రశ్న వేశావు, చెప్తాను విను అని ఆనాడు చెప్పినది వినండయ్యా అని సూతుడు చెప్పనారంభించాడు. భక్త బృందంలో చేరడానికి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్లో తెలియపరుచగలరు.